ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై హర్షం. గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్. అంధకారపు విభజన గాయాల్లో మార్పుతూ ఆంధ్రుల ఆశల రాజధాని అమరావతి నేడు అజరామరణంగా నిలిచిందని కూటమి నాయకులు పేర్కొన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో సవరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో కూటమి నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన క్రొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రుల రాజధాని అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనలో మన రాజధానిని 3 ముక్కలు చేసి అణచివేతకు గురిచేసి రాజధాని లేని రాష్ట్రంగా మనల్ని ప్రపంచం ముందు తలదించుకునేలా చేశారన్నారు. కానీ ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ధర్మమే గెలిచిందన్నారు. నేడు కూటమి ప్రభుత్వం కృషితో చంద్రబాబు అకుంఠిత దీక్షతో అమరావతికి పార్లమెంట్ సాక్షిగా పూర్తి స్థాయి చట్టబద్ధత లభించడం మనందరి చారిత్రాత్మక విజయంగా పేర్కొన్నారు. ఈ విజయం వెనుక అమరావతి రైతుల వెలకట్టలేని త్యాగం ఉందన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తుంటే పార్లమెంటు నుంచి వాకౌట్ చేసిన వైసీపీని ప్రజలే బ్లాకౌట్ చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రులు లోకేష్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు నల్లూరు గ్రామ ప్రజలు అందరి తరఫున వారంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు ముచ్చాల వెంకట్రావు, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ మాచవరపు విజయకుమారి, గ్రామ టీడీపీ ఉపాధ్యక్షులు వీరపల్లి మీనాచార్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ముందుగా మన కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళల సాకారం అయినటువంటి రోజు అమరావతిని మన మహారాజధానిగా, ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అటు అసెంబ్లీలోను, ఇటు పార్లమెంట్లోను, అలాగే రాజ్యసభలో కూడా రాజ్యసభలో కూడా ఆమోదం పొంది ఈరోజు చట్టబద్ధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానిని, మహానగరాన్ని నిర్మించుకోబోతున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్ర అమరావతి రాజధానిగా చట్టబద్ధత పొందేందుకు కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే జనసేన పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ అమరావతి రాజధానిగా రావడానికి కృషి చేసినటువంటి ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించినటువంటి అధికారులకు, అనాధికారులకు, అలాగే నాయకులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా 3 రాజధానులని కాలయాపన చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఒక ఇటుక కూడా పెట్టిన దాఖలాలు లేవు. ఈ రోజున మన రాష్ట్రానికి అనేకమైనటువంటి కంపెనీలు పెట్టుబడుల నిమిత్తం రావడం జరుగుతుంది. మన భవిష్యత్తులో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు కూడా వీళ్ళంతా ఏకమై మన ఆంధ్ర రాష్ట్ర కళల రాజధాని అయినటువంటి అమరావతిని మహానగరంగా తీర్చిదిద్దారని ప్రజలందరూ కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు.